మన జగన్ గారు యాత్ర చేసేటప్పుడు నేను చూశాను, నేను చేశాను అని చెప్పాడు. ఏమి చూశాడు, ఏమి చేశాడు అనేది మనం రేపు ఎలక్షన్లో ఓటర్స్కి చెప్పాలి. ఇంకో 6 నెలలే ఉంది. ఏం చూశాడు, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ ఇసుక ఉంది, ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉంది, ఎక్కడ అడవి ఉంది, ఎక్కడ ఏం దోసేయాలి అనేది ఆ ఏరియాలో ఉన్న అందరికీ కూడా మామూలుగా మ్యాప్ చేశాడు. మ్యాప్ చేసి ఇది దోసేయాలంటే ఇక్కడ బలరాకృష్ణ గారు పని చేస్తాడా, యేసుబాబు పని చేస్తాడని చూసి దోసి ఓడికి ఇచ్చాడు. మీకు అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఇప్పుడు ఎలక్షన్లో ఉన్నాం. ఇంకా 6 నెలలు అంటే వచ్చేసింది ఎలక్షన్. ఆయన కేటాయించేది సీట్లు వీళ్ళు మళ్ళీ ఇతర పార్టీలో పోతారేమో, వాళ్ళకి వెళ్ళడానికి టైం లేకుండా వాళ్ళు చేర్చుకోకుండా ఉండాలని అలా తొక్కుపట్టి లిస్ట్ తయారు చేశాడు. 50 మందిని తీసేస్తున్నాడు. మీకు అర్థమైందా? ఈవేళ మన రాజనారాయణ గురించి శాతంలో ఉన్నాం మనం. మీకు ఓట్లకి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మన ఓట్లను ఏం చేయాలంటే ఎలక్షన్ రోజు నుంచి ముందు నుంచి వేయించుకోవాలి. ఈయన ఏం చెప్పాడు, నేను పేదల పార్టీ, నా ఓట్లు పేదోళ్ళు ఉన్నారు వాళ్ళు వేస్తారన్నాడు. ఈవేళ టీవీలో ఆయన చెప్పాడు, గొప్ప కొడుకు ఎలాగ ఎత్తితే ఊసలు ఎన్ని ఉంటాయో అన్ని చోట్ల ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, అలాగే మెడ్రాసు, హైదరాబాదు, తాడేపల్లి ఎన్నాటిలోనూ కూడా మహానుభావుడికి 10 ప్యాలెస్లు, 9 ప్యాలెస్లు ఉన్నటువంటి పేదవాడు ఈవేళ జగన్ గారు. మీకు అది చెప్పాలి ప్రజలకి. తర్వాత 1,00,000 కోట్లు వచ్చి దొబ్బేశాడని చెప్పాను నాన్న ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు. ఒక సంవత్సరం జైల్లో పెడితే ఇప్పుడు 10 లక్షల కోట్లు దొబ్బేశాడు. ఇప్పుడు ఎన్నాళ్ళు పెట్టాలో కూడా అడగాలి మీరు ప్రజలు. ఇకపోతే పేదలకు రాగానే అన్నం తీసేసాడు. తీసేసినట్టు ఏం చేయాలి, రాజాని క్యాంటీన్ పెట్టాలి. ఎక్కడైనా పెట్టాడా? లేదు. పేదవాళ్ళు మా మండలంలో రోజుకు 1000, 1500, 2000 తెచ్చుకున్నారు. ఇసుక లారీల మీద తెచ్చి ఆ లారీల పని తీసేసాడు. వాళ్ళకి సంవత్సరం పని లేకుండా చేసేసాడు. వడ్ర మేస్త్రి పని లేదు, తాపీ మేస్త్రి పని లేదు, ఎవరికే పని లేదు. పని చేసేవాడికి డబ్బులు లేవు, పని చేసేవాడికి కాంట్రాక్ట్ లేదు. ఇతను ఎలాగ పేదలకు మనిషి అవుతాడో మీరు చెప్పాలి, మీరు అడగాలి. మీకు అర్థమైందా? రియల్ ఎస్టేట్లో మొత్తం కోట్లు టర్నోవర్ అయ్యి అది పడిపోయింది. అందులో ఉన్న ఏజెంట్లు కానిచ్చి, ఓనర్లు కానిచ్చి, బిల్డర్లు కానిచ్చి ఏ ఒక్కరు కూడా పార్టీకి ఓటేయడానికి ఇతరులకు సిద్ధంగా లేరు. ఇక కర్ణుడికి ఒక శాపం ఉంది, భూదేవి శాపం పెట్టిందంట. ఆ భూదేవి శాపంలో రథం ఇరుక్కుపోయి ఈ రథం ఎక్కుంటే లోపల లాగ్ కొట్టారంట. అలాగా పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చి కూర్చున్నారు. కాబట్టి వీరికి టైం అయిపోయింది. ఇకపోతే దత్తపుత్రుడు అంటున్నాడు. దత్తపుత్రుడు బలరాకృష్ణ గారు 2,000 కోట్లు ఆస్తుందని చెప్పుకుంటున్నారు. ఆయన నన్ను దత్తం చేసుకోవాలి. ఆయనకే ఏమీ లేదు, నిర్ణయాలు ఏం చేసుకుంటాడో. చంద్రబాబు సంపాదించిన డబ్బులు తెలుగుదేశం వాళ్ళు తప్ప అర్హంగా అయిపోయింది. ఈయన డబ్బులు అయిపోయింది. డబ్బు సంపాదించినట్టు ఎవడో వీళ్ళు సంపాదించారు. ఇక తెలంగాణ గవర్నమెంట్ 9 సంవత్సరాలు గవర్నమెంట్ చేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎంత సంపాదించారో మన సోదరులు 4 సంవత్సరాల్లో సంపాదించారంట. మీకు అర్థమైందంటే ఒకడు 2,200 ఎకరం, 400 ఎకరం కొన్నాడంట మినిస్టర్. కాబట్టి ఇతను ఎలాగ పేదవాడికి ఏం చేశాడు, ఇల్లు ఇస్తాను అన్నాడు. కొంతమంది అనేవారు చంద్రబాబు ఇల్లు వద్దు, మా జగన్ వస్తాడో మాకు ఇల్లు ఇచ్చేస్తాడు అన్నాడు. ఇల్లు కానీ ఇచ్చి స్థలం కూడా లేదు, కట్టిన దానికి బిల్లు లేదు, అది వస్తుందని ఆశ లేదు. మీకు అర్థమైనా? ఆ నూతులు, గోతులు, చెరువులు చేసేసారు మొత్తం వీళ్ళు. ఆ శాపం ఖచ్చితంగా తగులుద్ది. అలాగే చంద్రబాబుని దత్తపుత్రుడు ఇతర ఎవరో పవన్ కళ్యాణ్ అన్నాడు. దత్తపుత్రుడు ఎవడో మీకు తెలుసా? ఒక విమానం కూడా కొనుక్కున్నాడు 100 కోట్లది. ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైనా గొడవతో 4 సూట్ కేసులు వేసుకుని దత్తతండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దత్తతండ్రి ఎవడో మోడీ. అక్కడ ఉన్నాడు. మొన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తున్నారు అన్నారు. కళ్ళు ఎప్పుడు చూస్తున్నా ఇప్పుడు చేస్తారని. ఈ లోపల వెళ్ళిపోయాడు. ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ చేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోయాడు దత్తతండ్రి దగ్గరికి. ఆ దత్తతండ్రి ఏం చేశాడంటే ఉష్ అన్నాడు. ఇంత అలాగా అది ఆగిపోయింది. మీకు అర్థమైందండి? కాబట్టి ఎవరు దత్తపుత్రుడు? వీళ్ళ దగ్గర రూపాయి లేదు, అధికారం లేదు, ప్రభుత్వం లేదు, ప్రజలు లేరు. వీళ్ళని బ్రతకనిస్తా లేదు. వీడు ఎప్పుడు ఎక్కడ జైల్లో పెడతాడు తెలదాం. రేపేళ్ళలో చంద్రబాబు కూడా పెట్టేస్తున్నాడు. వీడు ఎవరికి దత్తపుత్రుడు? మనం కార్యకర్తలు, మన ఓటర్స్కి చెప్పాలి దత్తపుత్రుడు ఎవరో. విశాఖ ప్లాంట్ నా చిన్నప్పుడు, నేను ఎప్పుడూ 5, 6 చదివేటప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కని ఇచ్చారు. దానికి భూమి కేటాయించలేదు. దాన్ని ఏమో ప్రైవేట్ పరం చేస్తాను ఊరికెళ్ళలేదు. నాకు 25 సీట్లు ఇవ్వండి, మీరు మెళ్ళొచ్చేస్తాను, మెళ్ళొచ్చేసి మోడీని కింద ఇచ్చేస్తాను అన్నారు. 23 ఇచ్చారు. 23 ఇచ్చిన తర్వాత మా నోడు వెళ్ళి నేను ఏం చేయను, అడిగి చాలా ఉన్నాయి, నేను ఏం చేయను. విశాఖ పోయినా పర్లేదు, రైల్వే ఫ్యాక్టరీ పోయినా పర్లేదు, ఇండస్ట్రీస్ పోయినా పర్వాలేదు, మీకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కొట్టుకుపోయినా పర్వాలేదు. ఎవడైనా కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తెస్తాడు రాష్ట్ర డెవలప్మెంట్కి.
మనవాడు ఏం చేస్తున్నాడు, మనవాడికి 1, 2 కాదు కదా, కొన్ని లక్షల కుంభకోణాలు ఉన్నాయి. కోట్లు 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 పట్టుకెళ్ళి ఆంధ్ర సొమ్మంతా రాష్ట్రంలో కట్టేసి వస్తున్నారు. ఇకపోతే మన కర్ణాటక ఎలక్షన్ జరిగింది, అక్కడ ఇంత బాధ లేదు ప్రజలకి. అలాంటి ప్రజలు కర్ణాటకలో స్మూత్గా ఓటుతో తిరస్కరించారండి. అలాగే ఇప్పుడు ఆ ఫార్ములా తెలంగాణలో వస్తుంది, అలాగే మనకు ఆంధ్రాలోకి వచ్చేసింది. ఆయన చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకోండి. నేను నుంచున్నాను, నాకెవడన్నా సలహా ఇచ్చాడా, నాకెవడన్నా పని చేశాడా, నన్ను ఎవడన్నా నిలబెట్టాడా? ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు అవతల మీద సలహాలు? ముందు నా బలం ఇవాళ నా లెక్క ప్రకారం 40 సీట్లు ఇస్తారు మా పార్టీకి. 40 మీరు నెగ్గించండి, అన్నీ కూడా రాజనగరంలాగా ఉండి నెగ్గించినట్టయితే 40 సీట్లు వచ్చినప్పుడు ఆ జగన్కు ఒక 60 ఉంటాయి, చంద్రబాబుకు ఒక 60 ఉంటాయి, మధ్యలో కుమారస్వామి ఈయన అవుతాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఇచ్చిన సీట్లల్లా కూడా మీరు నెగ్గించాలి. అధ్యక్షులు వారు 2 నిమిషాలే టైం ఇచ్చారు, నేను చెప్పాలండి, ఇంకో గంట చెప్పగలను. నేను ఇంతటితో నేను వినిపిస్తున్నాను.